మొత్తం అంతా మమతో మమతో నిన్ను పట్టుకుపోతా వచ్చిందే ఏమి హలో ఓ ఏ ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాడు ఏమే నీకు వసీకరణ తెలుసా? వశీకరణ అంటే ఏంది వాళ్ళు ఏంది అదే మంత్రం నేను ఇప్పుడే వేరే వ్యక్తిని వేరే అమ్మాయిని లొంగపరుచుకునే చేసినాడు. నీకు మంచి ఐడియాని తీసుకొని వసీకరణ చేయి. ఏమైతుంది అది చేస్తే? ఆ బాబా నువ్వు ఎవరినైతే వసీకరణ చేస్తావో ఆ బాబాకి నువ్వే హీరో అయిపోతావు, నువ్వే మీన్ అయిపోతావు. జీవితం నీకోసం ఇచ్చేస్తుంది. నిజమా అది? అందుకే మమతావి జుట్టు గోర్లు అన్ని చెడ్డి అన్ని తీసుకున్నా. ఇప్పుడు మమతా ఇలా మనము నీది చెడ్డి. నా చెడ్డినా ఏటికి మళ్ళా నీకు వసీకరణ అంటే ఎవరు మీద చేస్తారో వాళ్ళవి ఇయ్యలరా. అవునా? ఎవరు ఇప్పుడు శేఖర్ది కూడా పంపిద్దునా? ఇంకొచ్చామంట నాకు శేఖర్ గారు ఏంటికి మధ్యలో మొగోడిని ఏంటి చేసుకుని మొగోలు నువ్వు చిల్లర మాట్లాడుతావు ఇష్టమే నాకు గానా ఏంటంటే ఇది 12 తర్వాత చేయాలరా. నువ్వు చేయగలవో లేదో. ఈ రోజే లాస్ట్ డే, ఇదే లాస్ట్. ఇంకా 12 గంటలకా? మళ్ళా 6 సంవత్సరాల తర్వాత వస్తుందంట ఈ రోజు. ఓహో 6 ఏండ్ల వచ్చిన ఏమన్నా వచ్చిన ఉండవు, వేరే వాళ్ళు వస్తుంటావు. వచ్చింది ఈ మ్యాటర్ ఎక్కువ మాట్లాడకూడదు మనం అందుకో. నీకు ఒక కవర్ లో పంపిస్తాను కొరియర్, ఏదో ఒకటి ఎవరెవరు వచ్చి ఇచ్చిపోతారు. దాంట్లో జుట్టు కొద్దిగా, బాబా గోర్లు, ఆ బాబా చెప్పు పంపిస్తాను. అవి మధ్యలో పెట్టుకొని రాత్రి 12 దాటినాక నీకు నచ్చిన విధంగా మంత్రము బాగా ఉచ్చరించుకుంటే చదవాల. ఏందది? అది నీకే తెలుస్తుంది. నువ్వు ప్రయత్నించు. అదే వస్తాయి మంచి మంచివి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా 12 నుంచి 12-15 వరకు ఆపకు. ఇంకా చెప్పు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బట్టలు లేకుండా చేయాలా. అవునా? అంటే ఇప్పుడు బట్టలు పొలొత్త పిత్తల అన్ని కనబడతాయి. అందుకే వద్దులే, ఇబ్బంది లేకుండా ఏదన్నా టవాలో కూర్చో, చిన్నది కట్టుకొని కూర్చో. ఇంకా నాకు ఇప్పుడు భయం అవుతుంది. అది కూడా నువ్వు ఏడా ఇంటి నడిపొట్టున కూర్చోవల్ల, బయట కాదు. అవునా? బయట కాదులే కదా. బయట చేయకూడదు, ఇంట్లోనే చేయాలి. అది 12 గంటలకు కూర్చోవాలా. నువ్వు చేయగలవా చేయలేవా? నమ్ముతా కదా కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. నడిద్దానా? సరే ఖచ్చితంగా చేయి, సన్నా సాధించుకో. కాదు నువ్వు మళ్ళా ఎవరికి చెప్పదు ఇది? ఎవరికి చెప్పను, నువ్వు చక్కర ఎవరి చేతికి దొరకకుండా చేసాయి. ఓకే నువ్వు మంచి ఐ లవ్ యూ. నిజంగానా? వసీకరణ నాగే చేస్తావా? అట్లా పంపించమంటావా జుట్టు గిట్టు అంతా? అది కాదు నీకు చెప్పేది. నేను ఎందుకు వసీకరణ నీ మీద వేయాలనిపిస్తుందిరా నాకు. అట్లా మాత్రం చేస్తే తల్లి నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు వద్దు నాకే. ఫోర్స్ గా చేయలేరా ఎప్పుడు అట్లా ఎవరికి నచ్చకుండా. నచ్చుకోండి చేద్దాం, నేను చేస్తాను. సరే సరే, నీకు వచ్చి కవర్ లో బయట పెట్టిపోతారు చూడు. సరే ఇప్పుడు అర్జెంట్ గా. ఓకే సరే మరి జాగ్రత్త. ఓకే ఆల్ ద బెస్ట్ చెప్పవా నాకే? ఆల్ ద బెస్ట్ రా. కొంచెం ఎగ్గొచ్చా నీకు పోయి నీ అబ్బా.
ఇదేందా ఇదా ఓయమ్మ ఓ నాయన ఏంది ఇది ఇదేంది ఇదా పోనా ఓం మమతాని నాకే వరించు నాకే దగ్గరి నా మాట పొద్దు 4 సార్లు చేసుకో నువ్వు ఎన్నిసార్లు తాగుతావు నువ్వు నీళ్ళు 1 సార్లు 2 సార్లు వచ్చేది నువ్వు 24 గంటలు వస్తున్నావు అది ఎంత పేషెంట్ కుంగిలిపోతాను తెలుసా నా బంధువులు పాప నేను చేసుకొని చేస్తా అంటే నువ్వు మాత్రం ఏదరా అది నిత్యం వచ్చాడా ఎంత ప్రాణాలు తెగించి చేస్తాను నాకు తెలుసా చూడలేనే నిన్నే నీళ్ళు తప్పించేదంటే 8,000 నుంచి ఉన్నది నీ చాలా ఇది అట్లా కాదు నువ్వు చెప్పేది నా బంధువుల కోసం నేను చేస్తాను కార్యక్రమం నేను రేపు పొద్దున మా బంధువుల కోసం ఏం చేయాలని పనికొస్తుంది నువ్వు లేచిపోతావు లేదు నీళ్ళు తాగేకొచ్చినా నీళ్ళు ఎన్నిసార్లు తాగుతావు కొన్ని తాగిపోతాను డాక్టర్ చెప్పినాడు కొన్ని తాగాను ఎక్కువ తాగద్దని ఓ మీ నువ్వు పోయినా ఏంది నువ్వు అవన్నీ చూస్తాను అంతే నేనేమో డిస్టర్బ్ 12-1 గంట కాదు ఏంటికి ఇవన్నీ నేను తెలుగు మా వాళ్ళకి సేవ్ చేయాలని అనుకుంటున్నాను నువ్వేంటి వచ్చినావు డబ్బులకు 20 పనుకో వచ్చినావు డబ్బులకు 20 పనుకో నీకే మంచిది కాదు వాగలేసుకొని పనుకోకో చెప్పినా ఎవరు కనబడకూడదు అంటారు నా ఇంట్లో చేసే కార్యక్రమం చూడకూడదు పెట్టకూడదు వినకూడదు కూడా డోర్ కూడా అందుకే క్లోజ్ చేసుకో వినపడకూడదు ఫ్యాన్ ఏసీ లేసి ఫుల్ టెంపరేచర్ ఎక్కువ పెట్టుకో అనుకో ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దు అర్థమైందా నీళ్ళు తప్పి ఇప్పుడు తాగినావు కదా బాట్లో కాల్చి తీసుకొని పోయి పెట్టుకో చూస్తే మీకు ఇబ్బంది ఎందుకు నా వల్ల మీకు ఇబ్బంది కాకూడదు అట్లా నేను ఇబ్బంది కోరుకుంటే నాకే ఆపోజిట్ నేను వెళ్ళిపోయేవాడిని నువ్వు ఇబ్బంది అవుతుంది అంటే
నువ్వు వేలుకుంటా ఎంత ఇబ్బంది అవుతుందో నేను కూడా చూస్తా చెయ్యి. ఇది ఎవరికి ఇబ్బంది అవుతుందో లాస్ట్కి తెలుస్తుంది. ఇబ్బంది కాదులే. మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏదో పెద్ద ఏదో ఈ రోజే కైలాస పర్వతం నుంచి వచ్చినట్లు బిల్డప్ ఇస్తాను. 12 గంటలు దాటానికి ఏం చేస్తారు పూజలు? 5 నిమిషాలు ఇడుచుకుంటారా ఎవరు నిద్రపోయింది నాకు. నేను నీళ్ళు తాగిపోయేవాడిని. నేను 10 సార్లు తాగుతాను, 20 సార్లు తాగుతాను, నా ఇష్టం అది. నేను నిన్ను గమనిలే, నిన్ను చూడలే కదా. నీ ఇష్టం. ఓం నాకు ఎదురు చూస్తారు, ఎదురైతున్నాయి. నాకు ఆపోజిట్ ఎక్కువ అవుతున్నాడు. ఆ మనిషిని ఇప్పటికే చాలా నష్టపోయినా, చాలా ఇప్పుడే అట్లే ధూమ్ ధరిపోనట్లే మొత్తం అంతా ఇట్లా పోనట్లే పడిపోనట్లే. ఓ మీ ఓ ఏంది 5 రూపాయలా? గుడ్ మార్నింగ్. ఏమేది ఏమే వస్తారు బాత్రూమ్ గా పోతట్ల మధ్యలో నీళ్ళు తాగెక్కే అవ్వలేదు నువ్వు. ఓ బీ మసలు ఏదిరా సూపర్మెన్ డ్రైవర్ కంటే ఒక దారుణంగా ఉంది. తందనా తిందనా ఓం బీ ఆ సాంగ్ అయితే నాకు వచ్చలే. తందనే తానే నానే ఓ మమతా మే ఆయి మే దోదే మొత్తం అంతా నాది నల్లా. నా మాటకి ప్రేమతో ఇది మొత్తం అంతా నాకే నా కంట్రోల్లో ఉండాలా, అతని కంట్రోల్లో పోకూడదు. అతను చాలా కుంగిసిపోతున్నాడు, చాలా డ్రామాలు వేస్తున్నాడు, పోస్తున్నాడు. గుట్లో చాలా ఎక్కువైపోతున్నాయి, అన్నీ ఎక్కువైపోతున్నాయి. దోమలు పోయి దోమలు లేవు రే, దోమలేం లేవు. యాల ఊరికి దానంటే దోమలు ఏం దోమలు అనుకుంటున్నావు? ఇంకే దోమలు కుడతాయని మూసుకున్నావు. నికృష్ట దీపం అది అర్థమైందా? దీపంతో చేస్తే చాలా ఇష్టాలు వచ్చాక మమత నాకే కోరు తగ్గాల, ఎవరికి తగ్గకూడదు. మొత్తం అంతా ఈ జుట్టు మొత్తం అంతా నాకే హావామి మొత్తం నాకే ఆవరించు. మొత్తం అంతా మమతో కుప్పల్లో 12-1 గంట కాడ నువ్వు నిన్ను పట్టుకుపోతా రా వదిలిపోద్దు. భూస్వం మమత ఒకడు ఏకమయ్యి ఒక జిల్లాలుగా వేదాలుగా సుల్తానుగా ఏకమయ్యి బస్టాండ్ కట్టిస్తా లొంగో పరుచుకొని ఎన్నో చేస్తాను. అతను తొలగిపోవాలా, ఎన్నో అబద్ధాలు టెంకాయలు మొత్తం అవన్నీ చేస్తా అన్నాడు. చెడకు నాకు వ్యతిరేకంగా చేస్తాను. ఇవన్నీ అడ్డు తొలగించాలా. మమత నాకే తగ్గల్లా, మొత్తం అంతా నాకే. మీ బస్సక్ హర శివ ఓ మమత నాకే రావాలా, నాకే తగ్గల్లా, నేనే కట్టుకోవాలా, నేనే సంసారం చేయాలా, నేనే పిల్లగా. ఏమి నాకే తగ్గల్లా, నాకే రావాలా, మొత్తం అంతా రావాలా. ఓ మమత వచ్చిందా ఏమే గుడ్ మార్నింగ్. మళ్ళా వలయానికి ఏమన్నా జల్లారి గుల్లారి నాకే రావాలమ్మా. సంసారే పిల్లలు 3-5 పర్లే, డజనైనా కూడా పర్లేదు. ఈ గుడ్ల మొమ్మడి ఎదురు రాకూడదు. మమత అని చిల్లర ఇలా నీది అయిపోయిందా? నాది 1 నిమిషంలో అయిపోతుంది.
ఉంటా వచ్చేసి కాపాడు. యాందిరయ్యా యాం చేస్తున్నా ఆ బంధువులు చేస్తే నువ్వే నీకేం ఇష్టమవుతుంది. మొత్తం అంతా ఇవన్నీ చేయొద్దు. నా మాటలు నీకోసమే చెప్తాను బాలుడా. నువ్వు చేస్తే నీకే ఉప్పు అవుతుంది. మొత్తం నీకే కాక మొత్తం నీ ఫ్యామిలీకే మొత్తం అవుతుంది. నా మాటలు నీకు చెప్తాను కదా. ఇది వాస్తవాలు చెప్తాను. 2 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం కూడా చేస్తే నా మాటలు నీకు 2 నిమిషాలు. ఇలాంటివి నీకు పరిశోధన లేదు నాయన బాలుడా. నేను చెప్ ప్లీజ్ ఒక్క 2 మినిట్స్ నాకు, నేను ఏదో చేసుకుంటాను. నాకు కూడా వేరే అతను నేర్పించినాడు, అది రోజంతా ట్రై చేస్తాను అంతే. ట్రై చేసినా కూడా ప్లీజ్ 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 కాదనకండి, నేను వెళ్ళిపోయి పండుకుంటాను. మీది ఏమైనా చేసుకోవచ్చు. మీరు 2 నిమిషాలు ఇవ్వండి. ఏ కాదు మీది ముగించాను. నేను 2 నిమిషాలు ముగించేస్తా. 2 నిమిషాలు దేవుడా నీ దయచేసి ప్లీజ్. ఓకే నన్ను భయపెట్టినారు మీరు చాలా, నాకు భయం అవుతుంది. ఆ భయం పోవడానికి నేను ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోతా. ఓకే అంతే, అర్థమైందా? ఓకే ఈ మంత్రం ఖచ్చితంగా చదవాలా. నాకు వచ్చినట్టు ఉన్నాయి, నేను చదువుకుంటాను. మీరు కానిద్దరు, నాది అయిపోయినాక మీరు కానీ కూర్చోండి. మీరు ఉండేది బాగుండేది. కూర్చోండి, మీరు ఉండేది బాగుండేది. మీరు ఉండే దగ్గర నేను చేసేది కొద్దిగా సాఫ్ట్గా చేస్తాను, అందుకు ఆ కొద్దిగా సైడ్ పెట్టండి. కొద్దిగా ఉంది. నిమ్మకాయ తీసుకో బాలుడా. నువ్వు బాలుడాన్ని ఏదో పెట్టచ్చు ముండికి. అదే వద్దు, చేతి వేసుకొద్దు. ఏదది నువ్వు చేసుకోమని నీ పీసు ఎగిరినా మిందకు పడినా గుట్ల గిట్ల పండ్లు గజ్జి గజ్జి కాదు ఉండు. నువ్వేం మళ్ళా నువ్వు పండ్లు పుచ్చిపోయిన పండ్లకి వెంటనే పోవాలా. నా రాకూడదు. వెంటనే మొత్తం ఎన్ని అడ్డం కాలున్నాడని తొలిగిపోవాలా. గొట్టమాడ ఉన్నాక ఈ కొంపల నాశనం మొత్తం అంతా పోల్లా. నేను సైకో, పెద్ద సైకో. వండి గంటకు లేదు సైకో గురించి మాట్లాడతాం. నువ్వు సైకో కాదు, నువ్వు సైకో. వద్దురా, నువ్వు సైకో వద్దు. నేను వెళ్ళిపోతాను. నా పని నేను చూసుకుంటాను. చేసుకో, నేను పోతాను అంతే. నేను పోతానండి. నేను మోతాలే, నువ్వు చేసుకో. లాస్ట్ కోటి ఉంది నాది, ఆ గుండ్రాలు అది ఏది ఉంటుంది కదా రోల్ది, దాంతో తెచ్చి తలకాయ వాళ్ళు కొట్టి రోడ్ కాదు. ఒక్క నిమిషం, దాంతో తెచ్చి తలకాయ వాళ్ళు కొట్టి నాకు ఏదొద్దు. కాదు ఒక్కటి రే 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 అది ఒక్కటి చేస్తాం, క్లియర్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ డైరెక్ట్ పేషెంట్ ఏమో నువ్వు మళ్ళీ డైరెక్ట్ పేషెంట్ ఏమో నువ్వు కాలు పట్టుకుంటాను. నువ్వు మళ్ళీ ఇది పీకి మళ్ళీ గొప్పు లేకపోతున్నా. నువ్వు అంతా చూడు చిల్లర చేస్తున్నావు. ఏందో ఇబ్బంది అంటివి. మేము పండుకోవాలా, అసలు పిల్లలు ఈ పక్కకు రాకూడదంటివి. అసలు ఇవాళ కాదు ఎవడన్నా ఇది కూర్చొని అదేందో బూడిదే ఏంది అసలు అది. అదే దా ప్యాకెట్ల కింద కలిపినావు నువ్వు. నేను ఊళ్ళు పెట్టినా అంటే నానిపోకూడదని. నువ్వు అట్లా చూడద్దు. నువ్వు దయం పెట్టినావు. ఇది గురుగు ఎంత అవుతుంది? 12 గంట అవుతుంది. వద్దులన్నా అనుకుంటుంది. నీ గుడ్లు చూడు.